మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఓ మామూలు గేమ్ గురించి కాదు, అసలు ప్రపంచాన్నే మార్చేసిన ఒక సంచలనం కథ. అదే పబ్జీ. మరి ఆ కథేంటో చూసేద్దామా? 100 మంది ఒకరికొకరు అపరిచితులు, అందర్నీ ఒక దీవిలో వదిలేస్తే చివరికి బతికి బయటపడేది ఒక్కరే. అబ్బా, ఆలోచిస్తేనే గూజ్బంప్స్ వస్తున్నాయి గదా! ఇంతటి థ్రిల్ కోట్ల ఫోన్లోకి ఎలా చేరింది? ఇదంతా మొదలైంది కేవలం ఒక్క వ్యక్తి ఆలోచనతో. ఒకే ఒక్క ఆలోచన గేమింగ్ ప్రపంచాన్ని ఎలా తలకిందులు చేసిందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ప్రతి పెద్ద కథకు ఒక చిన్న ఆరంభం ఉంటుంది కదా. మరి పబ్జీ కథ ఎక్కడ మొదలైంది? ఆ మూలాల్లోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నారే, ఈయనే బ్రెండన్ గ్రీన్. కాని గేమింగ్ ప్రపంచం మొత్తం ఈయన్ని ప్లేయర్ అన్నోన్ అనే పిలుస్తుంది. అసలు విషయమేంటంటే, ఈయన పెద్ద ప్రొఫెషనల్ గేమ్ డెవలపర్ ఏమీ కాదు, కేవలం ఒక మోడర్. అంటే అప్పటికే ఉన్న గేమ్లకు తన ఐడియాలతో చిన్న చిన్న మార్పులు, కొత్త ఫీచర్లు జోడించేవాడనమాట. చూడండి, కేవలం ఈ 3 సింపుల్ స్టెప్స్లోనే పబ్జీ పుట్టేసింది. ఫస్ట్, గ్రీన్ ఒక బాటిల్ రాయల్ అనే కాన్సెప్ట్ను తయారుచేశాడు. తర్వాత ఏం జరిగిందంటే, కొరియాకు చెందిన బ్లూహోల్ అనే కంపెనీ అరే, ఈ ఐడియాలో భలే దమ్ముంది అని గుర్తించింది. వాళ్ళిద్దరూ కలిశారు, అంతే. 2017లో ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్, అంటే మనందరి ఫేవరెట్ పబ్జీ, రిలీజ్ అయ్యింది. రైట్, ఇక్కడి నుంచే అస్సలు సినిమా మొదలవుతుంది. ఈ గేమ్ రిలీజ్ అయ్యాక ప్రపంచాన్ని ఎలా ఒక ఊపు ఊపేసిందో చూద్దాం పదండి. అసలు పీసీలో రిలీజ్ అయిన వెంటనే పబ్జీ ఒక సునామీలా దూసుకొచ్చింది. ట్విచ్ లాంటి ప్లాట్ఫామ్స్ మొత్తం ఈ గేమ్ స్ట్రీమ్స్తోనే నిండిపోయాయి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ చివరి సెకండ్ వరకు టెన్షన్, సస్పెన్స్, ముఖ్యంగా ఆ చివరి 1v1 ఫైట్ ఉంది చూశారు, ఆడియన్స్ కుర్చీల అంచున కూర్చుని చూసేవాళ్లన్నమాట. ఒక్కసారి నెంబర్ చూడండి, 3.25 మిలియన్లు, అంటే 32,50,000 మంది ఒకేసారి ఒకే గేమ్ను ఆడుతున్నారు. ఇది అప్పట్లో ఒక ఊహకందని ప్రపంచ రికార్డు. పీసీ గేమింగ్ చరిత్రలోనే ఇదొక మర్చిపోలేని ఘట్టం. సరే, పీసీలో సృష్టించింది ప్రభంజనమైతే మొబైల్ వర్జన్ దాన్ని తుఫానుగా మార్చేసింది. పబ్జీ మొబైల్ ఎప్పుడైతే వచ్చిందో డౌన్లోడ్ సంఖ్య ఏకంగా 1.3 బిలియన్లు దాటిపోయింది, అంటే 130 కోట్లు. అప్పటినుంచి ఇది కేవలం ఒక గేమ్ కాదు, ఒక గ్లోబల్ ఫినామినన్. మరి డబ్బు సంగతేంటి? ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్ సంపాదించిందింతో తెలుసా? $9 బిలియన్ పైనే, అంటే మన కరెన్సీలో సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. వామ్మో, ఒక్క గేమ్ ఇంత డబ్బు సంపాదించగలదా అనిపిస్తుంది కదా. అది దీని ఆర్థిక ప్రభావం. మొబైల్ వర్షన్ వచ్చాక ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఇదొక కల్చరల్ సెన్సేషన్గా ఎలా మారిపోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం ప్లేయర్స్లో ఏకంగా 25%, అంటే 4వ వంతు మంది మన ఇండియా నుంచే ఉండేవారంటే ఊహించుకోండి. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టు ఇంతటి సక్సెస్ వెనుక కొన్ని వివాదాల నీడలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ చీకటి కోణాల గురించి మాట్లాడుకుందాం. గేమ్ పాపులారిటీ పెరిగే కొద్దీ దానిపై విమర్శలు, వివాదాలు కూడా పెరిగాయి. ఇది ఆట కాదు, ఒక వ్యసనం అని, యువత చదువుని, మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది అని ఇండియా, పాకిస్తాన్ లాంటి చాలా దేశాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అంతటితో ఆగకుండా ఈ గేమ్ వల్ల గొడవలు, ఆత్మహత్యలు కూడా జరిగాయని వార్తలు రావడం అందరినీ షాక్కి గురిచేసింది. ఇన్ని వివాదాలు ఒకెత్తైతే 2020లో వచ్చిన షాక్ మరొకెత్తు. డేటా సెక్యూరిటీ కారణాలు చూపిస్తూ భారత ప్రభుత్వం పబ్జీ మొబైల్ను బ్యాన్ చేసింది. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే వాళ్ల అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాలోనే ఈ గేమ్ బ్యాన్ అయింది. ఇది నిజంగా ఊహించని పరిణామం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. బ్యాన్ తర్వాత కూడా ఈ గేమ్ ఎలా గ్రాండ్గా కంబ్యాక్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే ఇండియాలో పబ్జీ జర్నీ ఎంత నాటకీయంగా సాగిందో తెలుస్తుంది. 2020లో బ్యాన్ అవ్వగానే క్రాఫ్టన్ కంపెనీ చేతులెత్తేలేదు. 2021లో కేవలం మన ఇండియన్స్ కోసమే బీజీఎంఐ పేరుతో కొత్త వర్షన్ తీసుకొచ్చింది. దానికి కూడా మధ్యలో కొన్ని ఇబ్బందులొచ్చినా ఫైనల్గా 2023లో కొన్ని కండిషన్స్తో అఫీషియల్గా రీఎంట్రీ ఇచ్చింది. అదొక అద్భుతమైన కంబ్యాక్. అసలు పబ్జీకి ఈ కొత్త బీజీఎంఐకి తేడా ఏంటి అనే డౌట్ రావొచ్చు. ఇక్కడ చూడండి, చాలా కీలకమైన మార్పులు చేశారు. బీజీఎంఐ డేటా మొత్తం ఇండియాలోనే మన సర్వర్లలోనే ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్స్, పేరెంటల్ కంట్రోల్స్ లాంటి కఠినమైన రూల్స్ పెట్టారు. ఇవన్నీ భారత ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టుగా చేసిన మార్పులన్నమాట. సరే, ఈ గేమ్ కేవలం వచ్చి ఆడి వెళ్ళిపోయేలా ఉండలేదు.
ఇది మొత్తం గేమింగ్ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది. ఆ మార్పు ఎలాంటిదో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. పబ్జీ వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు అనేది. ఒకవైపు స్ట్రీమర్లు కొత్త సెలబ్రిటీలుగా మారిపోయారు. మొబైల్ కంపెనీలకు, టెక్ బ్రాండ్లకు అయితే పండగే పండగ. మరోవైపు చూస్తే ఈ పబ్జీ సునామీలో చిన్న చిన్న మల్టీప్లేయర్ గేమ్లన్నీ కొట్టుకుపోయాయి. పాతతరం షూటర్ గేమ్లు కూడా దీని ముందు తేలిపోయాయి. పబ్జీ ఇంపాక్ట్ ఇక్కడతోనే ఆగిపోలేదు. ఇవాళ మనం ఆడుతున్న ఫోర్ట్నైట్, సిఓడి మొబైల్ లాంటి బాటిల్ రాయల్ గేమ్లన్నింటికీ అసలు ఇన్స్పిరేషన్ పబ్జీనే. లైవ్ స్ట్రీమింగ్ కల్చర్ని, ఈ స్పోర్ట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అంతేకాదు, గేమింగ్ హెడ్సెట్స్, మొబైల్ ట్రిగ్గర్స్ లాంటి యాక్సెసరీస్కి ఒక పెద్ద మార్కెట్నే క్రియేట్ చేసింది. అయితే ఈ మొత్తం కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. గేములు మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వచ్చు, కానీ మన లైఫే ఒక గేమ్గా మారిపోకూడదు. ఆ ఎంటర్టైన్మెంట్కి, ఎడిక్షన్కి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండటం చాలా చాలా అవసరం. నిజమే, పబ్జీ అనేది కేవలం వచ్చి వెళ్ళిపోయే ఒక ట్రెండ్ కాదు. ఇది గేమింగ్ హిస్టరీలోనే ఒక టర్నింగ్ పాయింట్. దీని ప్రభావం ఇంకో చాలా సంవత్సరాల పాటు మనతోనే ఉంటుంది. మరి మొత్తం ప్రయాణంలో బాగా కనెక్ట్ అయిన విషయంలేంటి? పబ్జీ యొక్క అద్భుతమైన ఎదుగుదల, ఇండియాలో బ్యాన్ ఫేస్ చేయడమా, లేక బీజీఎంఐ రూపంలో అదిచ్చిన కంబ్యాకా? మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.